ఫైనల్గా అయితే తవా తందూరి చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. లెగ్ పీస్ అయితే తిని చూద్దాం ఎట్లుందో, ఉడికిందా ఉడకలేదా. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు నారీ వ్లాగ్స్. ఈరోజు అయితే పొలం కాడ నైటు పొలం కోపించండి. ఆ మిషన్ అయిన డ్రైవరు చూసుకోకుండా అంకబెండ మీదకి చెక్కిచ్చాడు. దాన్ని సరి చేయడానికి కొత్త ఇది తెచ్చిన గెట్ వాల్ ఇది ఫిట్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే ఏం వాటర్తో ఏం పని లేదు, కాకపోతే ఇది సన్నర్ ఉంది వెనుక, దానికోసం వాటర్ కావాలి. మళ్ళీ అది పెట్టకపోతే అక్కడనే లీకేజ్ అవుతాయి వాటర్, అందుకోసమే ఇప్పుడు వచ్చిన. ఈ సన్నర్ వచ్చేసి మా పేపది, దానికి వాటర్ వేయాలన్నాడు, అందుకోసమే ఇది ఫిట్ చేస్తానికి వచ్చేంటి. ఇది పలిగిపోయింది, ఇంకా బెండు దీన్ని సెట్ చేయాలి. సెట్ చేసినాక మీకు చూపిస్తా. పైప్ని అయితే కడిగేసి ఇది అయితే ఎక్కించిన అంకబెండు. దీన్ని ఏమంటారో తెలియదు, అంకబెండే అనుకుంటున్నా. అంకబెండు దీని మీద ఈ పైప్ పెట్టేసి దాని మీద ఇది పెట్టేస్తా, గెట్ వాల్ ఇది పెట్టేస్తే అయిపోతుంది. ఇక ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఒకటి పెట్టినా అదో పైపు పైన మొత్తం కొత్త. ఇక ఈ నీళ్ళు పైపులో ఉన్న నీళ్ళు అని వచ్చేసినాయి. ఇదంతా ఇక్కడ చుట్టుపక్కల వారింది ఒక సాప పెట్టు. ఇక దీనికి ఈ ఎల్బో ఇలా ఫిట్ చేస్తే కథం సెట్. అంకబెండు ఫిట్ చేసేటైతే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తవా చికెన్ తందూరి అయితే వేస్తున్నా ఇంట్లో. ఆ రెసిపీ ఇంట్లో ట్రై చేస్తున్నా, ఎట్లా వస్తుందో. ఇంకో విషయం ఏంటంటే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే కొంచెం మోటివేషన్ అన్నట్టు అవుతుంది. సబ్స్క్రైబర్స్ వస్తారు కదా, వీడియోస్ చేద్దామని అనిపిస్తుంది నాకు. అలాగే లైక్ చేయండి. ఎంతో మీరు ఎట్లా ఎన్ని లైక్లు చేస్తే అంత బెనిఫిట్ అంటే వేరే వాళ్ళకి సజెషన్ లాగా వెళ్తుంది అన్నమాట. మీరు లైక్ చేస్తే, మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అక్కడ డిస్లైక్ కింద పక్కకు ఉంటుంది కదా, డిస్లైక్ చేసినా పర్లేదు మీకు వీడియో నచ్చకుంటే. ఇక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడే ఇంటికి వచ్చేసిన. ఇప్పుడైతే తవా చికెన్ తందూరి అయితే వేసుకుందాం. దానికి రెసిపీకి ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ అయితే మంచిగా కడుక్కుందాం. ఒక ½ కేజీ తెచ్చుకున్నాం. 2 లెగ్ పీసులు అయితే వచ్చినాయి. ఇప్పుడైతే కడుక్కున్న లెగ్ పీసులకైతే ఘాట్లు పెట్టుకుందాం, మసాలా బాగా పట్టనీకి. చికెన్కి అయితే ఘాట్లు అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వీటిని మ్యారినేషన్ చేసుకుందాం. అలాగే ఈ చికెన్ని కూడా. ఇప్పుడైతే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 2 మిరపకాయలు అయితే మిక్సీ పట్టేసుకుందాం. పేస్ట్ అయితే బాగా తగ్గింది. పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు చికెన్లకు మనము కారము, ఉప్పు, అల్లము, గరం మసాలా, ఇది ధనియాలు, జీలకర్ర, వేయించిన జీలకర్ర, ధనియాలు కలిపి మిక్సీ కొట్టించుకున్నది, ఇది దంచుకున్నది. ఇప్పుడు అవన్నీ వేసుకొని కలుపుకుందాం.
ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. లెగ్ పీస్లకైతే మంచిగా రుద్దుకోవాలి, ఎందుకంటే లోపల కాట్లు పెట్టుకున్నాం కదా, అందులోకి మంచిగా పోతుంది మసాలా, పీస్ కింద మంచిగా అవుతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా కొత్తిమీర మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. ఇందులోనే ఒక నిమ్మబద్ద పిండుకుందాం. ఇప్పుడైతే మిక్స్ చేసుకుందాం మంచిగా. ఇలా మంచిగా కొద్దిసేపు అయితే మంచిగా కలుపుకోవాలా. అలాగే మసాలాలన్నీ మంచిగా ఒక 2 hours దాకా మ్యారినేట్ చేసి పక్కన పెడితే మసాలాలన్నీ మంచిగా ముక్కలకి ఇంకుతాయి అన్నమాట. అప్పుడు తవా మీద వేసుకుంటే మసాలా ఎటు పోకుండా ముక్కకే పట్టుకుంటుంది. ఈ విధంగా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ తెల్ల తెల్లగా ఉంది కదా, అదంతా ఏర్పడకుండా వేసుకోవాలి. కొద్దిసేపు అయితే అదే మంచిగా ముక్కలకు ఇంకుతుంది మసాలా. ఇప్పుడైతే దీని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం. ఒక 2 hours అన్నా, ఒక 1 hour అన్నా. ఇప్పుడైతే మ్యారినేషన్ చేసేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక 2 గంటలు ఆగినాక తర్వాత మనమైతే పొయ్యి మీద తవా పెట్టి, తవా అంటే అదే పెంక మీద నూనె పోసుకొని కాల్చుకుందాం. తందూరి అయితే వేసుకుందాం. 4 hours later. 2 hours అనుకున్నాం, కాకపోతే 4 hours అయిపోయింది. నైట్ అయింది, 7 అవుతుంది. ప్రిపరేషన్ ఇప్పుడు చేసుకోవాలి. ముక్కలకైతే మంచిగా పట్టింది మసాలా గిన. ఇప్పుడైతే పీసులను అయితే కాల్చుకుందాం, తందూరి వేసుకుందాం. ఇప్పుడైతే మంచిగా కలుపుకుందాం. నేను అనుకున్నట్టే మంచిగా మసాలా అయితే ఇట్లా పట్టింది. ఇప్పుడు ఇట్లనే వేసేసుకుందాం ఇక. ఇప్పుడు మంచిగా కాల్చుకుందాం వీటిని. వాటి పీసెస్ని అయితే తెల్లరమలు వేసిన మంచిగా కాలుతున్నాయి. ఈ లెగ్ పీస్లు అయితే కంప్లీట్గా కుక్ అయితే అయిపోయినాయి, తందూరి అయితే అయిపోయినాయి అనుకుంటున్నా. తీసి చూడాలి ముక్క ఉడికిందా లేదా. మ్యాక్సిమం అయితే ఉడికినట్టే అనిపిస్తుంది. ఉడికిందిలే, తీసి చూస్తా. పీసెస్ అయితే మంచిగా అయితే ఉడికినాయి. ఇప్పుడే నొక్కి చూసిన, చిన్న పీసెస్ కింద వేసేసిన. కాకపోతే నూనె ఆయిల్ ఎక్కువ అవడం వల్ల నొరగొచ్చేస్తుంది. అంతా కంప్లీట్ అయ్యాక చూపిస్తాను మీకు. ఫైనల్గా అయితే తందూరి చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు అయితే చెప్తా. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో అయితే చెప్తా. ఫస్ట్ అయితే లెమన్ అయితే పిండుకుందాం ఆనియన్స్ మీద. ఎంత మెత్తగా ఉడికిందో చూడండి.
ఈ ముక్కను తీసుకొని ఒక ఆనియన్ తీసుకొని తింటున్నా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. కొత్తిమీర పుదీనా కాంబినేషన్ అది మిక్స్ పట్టినాం కదా, అది మంచిగా కొడుతుంది టేస్ట్. చికెన్కి అదే టేస్ట్ని ఇచ్చింది. చాలా బాగుంది. మీరు అయినా ట్రై చేయండి. పీస్ అయితే చాలా మంచిగా కుక్ అయింది. చాలా మెత్తగానే ఉంది. లెగ్ పీస్ అయితే తిని చూద్దాం ఎట్లుందో, ఉడికిందా ఉడకలేదా. పీస్ అయితే చాలా బాగా ఉడికింది. సూపర్ ఉంది. ఆనియన్ పెట్టుకొని తినాలి, ఇంకా చాలా బాగుంది. మీరైనా ట్రై చేయండి ఈ రెసిపీని, ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తలేరు అందరూ. కామెంట్ చేస్తే నేను ఎట్లా తీసుకోను అనేది నాకు అర్థమవుతుంది, ఓకేనా? కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ.